హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఎంతో ఇష్టమైనటువంటి పొంగనాలు విత్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను రెడ్ చట్నీ చేశాను అండి, పీనట్ చట్నీ ఇంకోసారి చూపిస్తాను. సో పొంగనాల బ్యాటర్కి వస్తే ముందు రోజు మార్నింగే ఒక గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల రైస్ వేసి నానబెట్టి నైట్ మిక్సీ పట్టి పెట్టుకోండి. సో నేను 2 మెంబర్స్ చేస్తున్నాను. సో కొద్దిగా పిండి తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఉప్పు, సోడా, కొద్దిగా వాటర్ వేసి ఉంటలు లేకుండా కలిపి పక్కన ఉంచండి. తర్వాత చట్నీలోకి వెళ్తే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గంట ఆయిల్ వేసుకొని అందులోకి శనగబ్యాళ్ళు, మినప్పప్పు వేసి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి అవి కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత మన కారం తగ్గట్టు ఎండుమిర్చి వేయండి. మావి కారం అంతగా లేవు కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ వేస్తాను. సో కారం ఎక్కువ ఉంటే తక్కువే వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి అవి కూడా వేసుకోండి. అలాగే అందులోకి ఒక చిన్న అల్లం ముక్క వేసి ఒక మీడియం సైజ్ టమోటా కట్ చేసి వేసుకోండి. అందులోకి వేసుకొని మొత్తం కలుపుకొని 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. ఒకవేళ తక్కువ వస్తే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, ఇప్పుడు తక్కువ వేసుకోండి. సో కలుపుకొని మూత పెట్టండి. తర్వాత అవంతా ఫ్రై అయిన తర్వాత దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. అయిన తర్వాత చూసుకోండి మొత్తం మెత్తబడిందా లేదా అని. మెత్తబడిన తర్వాత దించుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మొత్తం అదంతా వేసుకొని మిక్సీ పట్టండి. మిక్సీ పడితే ఇలా ఉంటుంది. సో రెడ్ చట్నీ అనమాట. మిక్సీ పట్టుకున్న తర్వాత పోపు వేయండి దానికి. సో ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేయండి. ముందు ఆయిల్ వేసాం కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసి అందులోకి పోపు దినుసులు వేసి కరివేపాకు వేయండి. వేసి చిట్టపట్టమన్నాక సో అందులోకి చట్నీ అంతా వేసేసి కలుపుకోండి. కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని పక్కన పెట్టండి. అంతే, చట్నీ రెడీ. సో ఇప్పుడు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూద్దాం. సో పొంగనాల పెన్నం ఉంటుంది కదండి, ఆ పెన్నం తీసుకొని అందులోకి ఆయిల్ వేయండి. ఆయిల్తో మొత్తం ఆయిల్ వేయండి. దాంట్లోకి వేసిన తర్వాత అందులోకి ఆ పొంగనాల పిండి అంతా వేయండి. గుంతలోకి వేసి అవి మీడియంలో పెట్టుకోవాలండి ఎప్పుడైనా కానీ, లేకపోతే లోపల కుక్ అవ్వవు. సో మీడియంలో పెట్టుకొని కుక్ అవ్వనివ్వండి. అలాగే కొద్దిగా అయిన తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ వేయండి. సో ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పి అవి కూడా కాల్చుకోండి. సో కాల్చుకొని పిల్లలు చాలా ఇష్టపడతారండి పొంగనాలని. సో అది పొంగనాలు రెడీ. సో 2 సైడ్స్